అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వెబ్స్ ఇన్ తెలుగు. మిమ్మల్ని ఎంత బతిమిలాడినా సరే ఈ 5 చోట్లకి కాలు కూడా పెట్టద్దు. జీవితాన్ని మనం ఎలా రక్షించుకోవాలి అంటే, ఎదుగుదలని కాపాడుకోవాలి అంటే ప్రతి పిలుపుకి స్పందించడం కాదు, ఎక్కడ అడుగు అనేది పెట్టకూడదో తెలుసుకోవడమే. మన జీవితంలో ప్రతి అవకాశం మంచి అవకాశమే కాదు. ప్రతి పిలుపు మన కోసం కాదు. కొన్ని చోట్ల అడుగు పెట్టడం అంటే మనశ్శాంతిని, మన భవిష్యత్తును, ఇంకా మన విలువలను కోల్పోవడమే అవుతుంది. అయితే ఇప్పుడు ఈ 5 చోట్ల గురించి మనం ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి. మొట్టమొదటిగా అవమానించే చోటు. మన లైఫ్లో కొన్ని చోట్లకి మన గౌరవం లభించదు. మన మాటలు తేలిగ్గా తీసుకుంటారు విలువెవరు. మన కళల్ని హాస్యంగా చూస్తారు. మన సామర్థ్యాన్ని చిన్నచూపు చూస్తారు. అయినా సరే మనం అక్కడికి మళ్ళీ మళ్ళీ వెళ్ళి నిలబడతాం. ఎందుకు? మనతో ఆశతో ఉంటుంది మనసు. ఒకరోజు వారు నన్ను గుర్తిస్తారు అని నిజం అవమానం చేసే చోట నువ్వు నిలబడితే మొదటి నీ ఆత్మగౌరవం చనిపోతుంది. నీ విలువని గుర్తించని చోట నువ్వు ఎంత గొప్పవాడివైనా నిన్ను చిన్నవాడిగానే చూస్తారు. నీ శక్తి తగ్గదు, కానీ విశ్వాసం తగ్గుతుంది. నీ ప్రతిభ తగ్గదు, కానీ నీ ధైర్యం తూలుతుంది. అవమానం ఒక అగ్ని. అవమానం అనేది ఒక బయటి వాళ్ళు విసిరిపడేసే పదం కాదు, అది మనసులో మిగిలే మంట. ఒక్కసారి కాదు, పదే పదే అవమానాన్ని అంగీకరిస్తే అది నీలో ఉన్న నమ్మకాన్ని కలిగిస్తుంది. మొదట ఇలా అనుకుంటావు, వాళ్ళు సరదాగా అంటున్నారులే అని. తర్వాత అనుకుంటావు, బహుశా నా లోపమే కావచ్చు అని. ఇక నువ్వు చివరికి అనుకుంటావు, నేనే సరిపోనేమో అని. ఇదే ప్రమాదం. గౌరవం లేకపోతే ఎదుగుదల ఉండదు. గౌరవం అనేది మనిషికి ప్రాణవాయువు లాంటిది. గౌరవం లేకపోయినా మనిషి బ్రతుకుతాడు, వికసించడు. నిన్ను చిన్నచూపు చూసే వాతావరణంలో నువ్వు పెద్దవాడిగా ఎదగలేవు మిత్రమా. ఎందుకంటే అక్కడ నీ ప్రతి ప్రయత్నం ప్రశ్నింపబడుతుంది. నువ్వు మాట్లాడితే నవ్వుతారు, నువ్వు ప్రయత్నిస్తే విమర్శిస్తారు, నువ్వు గెలిస్తే అసూయపడతారు. అలాంటి చోట ఉండటం నీ భవిష్యత్తుకు నువ్వే తక్కువ అంచనా వేసుకోవటం. ఆత్మగౌరవం అంటే ఏంటి? ఆత్మగౌరవం అనేది అహంకారం కాదు, అది నేను కూడా విలువైన వాడిని అనే నిశ్శబ్దపు నమ్మకం. నీ విలువని గుర్తించని చోట నిలబడడం అంటే నీ ఆత్మగౌరవాన్ని త్యాగం చేయడమే. ప్రపంచంలో అందరూ నిన్ను ప్రేమించాల్సిన అవసరం లేదు, కానీ నిన్ను నువ్వు గౌరవించుకోవాల్సిన అవసరం. నువ్వు వెళ్ళిపోతే ఏమవుతుంది? కొన్నిసార్లు పోరాటం గెలుపు కాదు, కొన్నిసార్లు దూరం కావడమే గొప్ప గెలుపు. నిన్ను అవమానించే చోటు నుండి నువ్వు బయటికి వస్తే నీ మనసుకి శాంతి వస్తుంది, నీ లక్ష్యాలపై దృష్టి పెరుగుతుంది. విలువను గుర్తించే వాళ్ళు జీవితంలో వస్తారు. ప్రపంచం పెద్దది. ఒక మూలలో అవమానిస్తే ఇంకో మూలలో నిన్ను గౌరవించే వేదిక ఏదో చూస్తుంటుంది అని గుర్తుంచుకో. చెట్టు ఎదగడానికి సరైన మట్టి అవసరం, నీ ప్రతిభ కనిపించడానికి సరైన వాతావరణం కూడా అవసరం. అవమానం చేసే చోట ఉండటం అంటే ఎర్రటి ఎండలో మొక్కను నాటినట్టే మిత్రమా. నీ విలువని అర్థం చేసుకొని వాతావరణంలో నువ్వు ఉంటే నీ జీవితం మారుతుంది. లేదంటే మొదట నీ మనసు గాయపడుతుంది, తర్వాత నీ నమ్మకం కూలిపోతుంది, చివరికి నీ కళ్ళు చిన్నవైపోతాయి. కానీ నువ్వు నీ ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటే నీ భవిష్యత్తు బాగుంటుంది. గుర్తుపెట్టుకో, నువ్వు ఎక్కడ నిలబడాలో నిర్ణయించేది ప్రపంచం కాదు, నువ్వే. ఇక రెండవది అసూయ. అసూయతో నిండిన మనుషుల మధ్య ఉండటం అంటే ఇదే. మన లైఫ్లో ప్రతి ఒక్కరూ మన విజయాన్ని చూసి ఆనందపడరు. కొందరు మన గెలుపును చూసి చప్పట కొడతారు, మరికొందరు మన గెలుపును చూసి లోపల కాలిపోతారు. వారి ముఖంపై నవ్వు ఉంటుంది, కానీ హృదయంలో అసూయ ఉంటుంది. అసూయతో నిండిన వాతావరణం మొదట చాలా సాధారణంగా కనిపిస్తుంది. స్నేహంగా మాట్లాడతారు, కానీ నీ విజయాన్ని అభినందించినట్లు నటిస్తారు. నీ ఎదుగుదలపై ఆసక్తి చూపినట్లే ఉంటారు, కానీ నెమ్మదిగా నీ ఆత్మవిశ్వాసాన్ని నీ వాతావరణమే తినేస్తుంది. అసూయ అనేది నిశ్శబ్దమైన విషయం. అసూయ కేకలు వేయదు, అది ప్రశాంతంగా నీ పక్కనే కూర్చుంటుంది. నీ ప్రతిభను ప్రశ్నిస్తుంది, నీ కలల్ని చిన్నచూపు చూస్తుంది. మొదట చిన్న వాక్యాలుగా వస్తాయి, తర్వాత పెద్దది కాదు, అదృష్టం వల్లే అయిందని. చూడాలి ఇంకా ఎంతకాలం నిలబడతామో. ఇవి సరదాగా ఉంటాయి, కానీ అవి నీ మనసులో సందేహాల విత్తనాలు వేస్తాయి. సందేహం ఒక్కసారి పుట్టిందంటే నమ్మకం కూలిపోవడమే. అది మెల్లగా కిందికి లాగే వాతావరణం. అసూయతో ఉన్న వాళ్ళు నిన్ను ఒక్కసారిగా కిందకి లాగరు. వాళ్ళు చేసేది ఇంకా ప్రమాదకరం మిత్రమా. ముందుగా నీ యొక్క నిర్ణయాలని గందరగోళంలో పడేస్తారు. నీపై నీకే అనుమానం తెప్పిస్తారు. నీ విజయాన్ని చూసి తక్కువ చేసి చూపిస్తారు. నీ లక్ష్యాలపై ఏకాగ్రత తెప్పిస్తారు.
ఇలా నువ్వు నీ దారిని మర్చిపోతావు. నీ యొక్క శక్తిని నీ ఎదుగుదల కోసం కాకుండా వాళ్ళని నమ్మించడం, వాడడం మొదలు పెడతావు. అదే అసలు ప్రమాదం. అసూయ యొక్క వాతావరణం ఎలా పనిచేస్తుందంటే అది నీ మనసులో ముందుగా 3 మార్పులు చేస్తుంది. మొదటిగా పోలికలు పెంచుతుంది. నువ్వు నీ ప్రణాళికను ఆస్వాదించకుండా వాళ్ళతో నిన్ను పోల్చుకోవడం మొదలు పెడతావు. రెండవది సందేహాలు పెంచుతుంది. నేను నిజంగా అంత గొప్పవాడినా అనే ప్రశ్న నీలో మొదలవుతుంది. ఇక మూడవది ఏకాగ్రతను చెడగొడుతుంది. నీ యొక్క లక్ష్యం స్పష్టంగా కనిపించదు. ఎందుకంటే నీ శక్తి అంతా నిన్ను సమర్థించుకోవడంలోనే ఖర్చయిపోతుంది. గుర్తుపెట్టుకో, నిజమైన స్నేహానికి అలానే అసూయతో కూడిన సంబంధానికి తేడా ఏంటి అని. నిజమైన స్నేహితుడు నీ విజయంలో ఆనందపడతాడు, నీ ఎదుగుదల కోసం ప్రోత్సహిస్తాడు, నీ తప్పును సరిదిద్దుతాడు. అసూయతో ఉన్న వ్యక్తిని నీ విజయంలో నిశ్శబ్దంగా బాధపడతాడు, నీ ఎదుగుదలను నెమ్మదిగా ఆశపడతాడు, నీ ధైర్యాన్ని తగ్గించే మాటలు మాట్లాడతాడు. తేడా చిన్నగా కనిపించినా ఫలితం పెద్దదిగా ఉంటుంది. ఇక ఎదగాలంటే వాతావరణం మారాలి. ఇక ఫలాలిచ్చే మొక్క ఎప్పుడు కూడా నీడలో పెరగలేదు, అది వెలుతురు కావాలి. అలాగే నీ జీవితంలో కూడా నీ చుట్టూ ఉన్నవాళ్ళు నీ ఎదుగుదలపై సంతోషపడాలి, నీ కలల్ని పెద్దగా చూడాలి, నీ విజయాన్ని ప్రోత్సహించాలి. అసూయతో నిండిన వాతావరణంతో దూరంగా ఉండడం తప్పించుకోవడం కాదు, అది నీ భవిష్యత్తును కాపాడుకోవడం. నీ యొక్క లక్ష్యాలపై దృష్టి పెట్టడం అంటే నీ విజయంలో ఆనందించే వారిని ఎంచుకోవడం. మిమ్మల్ని చిన్నచూపు చూసే చోట ఎక్కువసేపు ఉండొద్దు. మీ ప్రగతిని నిశ్శబ్దంగా కొనసాగించండి. మీ శక్తిని మీ ఎదుగుదలకే వినియోగించండి. నీ విలువని గుర్తించని వాతావరణం నుండి నువ్వు దూరంగా వెళ్ళిపోవడం చాలా మంచిది. ఇక నువ్వు నీ విలువని గుర్తించని వాతావరణం నుండి బయటికి రావాలి. నీ జీవితంలో ఆనందించే వేదికల్ని వెతుక్కుంటూ వెళ్ళు. ఎందుకంటే నీ కళ్ళు చిన్నవి కాదు, నీ లక్ష్యాలు సాధారణమైనవి కాదు, నీ సామర్థ్యం అమూల్యమైనది. అసూయతో నిండిన మనుషుల మధ్య నీకు శక్తి హీనిస్తుందని గుర్తుంచుకో. ఇక మూడవది చెడు అలవాట్లు నేర్పించే ప్రదేశం. జీవితంలో పెద్ద ప్రమాదాలు ఒక్కసారిగా రావు, అవి చిన్న ఆహ్వానాలతో మొదలై ఒక్కసారిగా రా అంటారు. ఇది పెద్ద విషయం కాదు, అందరూ చేస్తున్నారు అని మొదలవుతుంది. మొదట సరదాగా ఉంటుంది, తర్వాత అలవాటు అవుతుంది, ఆ తర్వాత అదే బానిసత్వంగా మారిపోతుంది. ఏ చెడు అలవాటు కూడా మొదటి రోజు భయంకరంగా కనిపించదు, అది మృదువుగా వస్తుంది. మొదట కాసేపు సరదాగా, కాస్త ఉల్లాసంగా, కాస్త అల్లరిగా అది నీ మనసులో ఒక తలుపుని తెరుస్తుంది. ఆ తలుపు తెరుచుకున్నాక మళ్ళీ మూయడం కష్టం. ఒక్కసారి చేసే పని అలవాటు కాదు, కానీ అది పదే పదే చేస్తే అది నీ నియంత్రణలో ఉండదు. అప్పుడు నువ్వు చేయాలనుకుంటే అది చేయమని నిన్ను నడిపిస్తుంది. అదే బానిసత్వం అంటే. బానిసత్వం అంటే కేవలం వ్యసనం కాదు, అది చెడు స్నేహాలు కావచ్చు, నీ సమయాన్ని వృధా చేసే వాతావరణం కావచ్చు, నిన్ను నీ లక్ష్యాల నుండి దూరం చేసే చెడు అలవాట్లు కావచ్చు. మొదట అది చిన్న సరదా, తర్వాత అది నీ రోజువారీ జీవితంగా మారుతుంది. చివరికి అది నీ భవిష్యత్తునే కాల్చేస్తుంది. ఒక తప్పుడు అడుగు కొన్ని ఏళ్ల కష్టాన్ని తుడుస్తుంది. నువ్వు ఎన్నో సంవత్సరాలు కష్టపడి నిర్ణయించుకున్న పేరు ఒక్క తప్పు నిర్ణయంతో కూలిపోతుంది. నువ్వు కట్టుకున్న క్రమశిక్షణ ఒక్క చెడు అలవాటుతో విరిగిపోతుంది. జీవితంలో ఎంతో సున్నితమైనది. నిర్మించడానికి సంవత్సరాలు పడతాయి, నాశనం చేయడానికి ఒక్క నిర్ణయం చాలు. నీ కలలు పెద్దవైతే అలవాట్లు కూడా పవిత్రంగా ఉండాలి మిత్రమా. ఎందుకంటే నీ యొక్క అలవాట్లు నీ భవిష్యత్తుని నిర్ణయిస్తాయి. నీ ఉదయం ఎలా మొదలవుతుందో, నీ సమయం ఎలా వినియోగిస్తావో, నీతో ఎవరు ఉంటారో, నువ్వు ఎక్కడికి వెళ్తావో అనే రేపటి నిర్ణయిస్తాయి. చెడు అలవాట్లు నేర్పించే ప్రదేశం నీకొక్క శత్రువు కాదు, అది ఒక పరీక్ష. నువ్వు నీ లక్ష్యాన్ని చేరుకోవాలని భావించు. పరీక్షించే స్థలం ఎలా పిలిచినా వెళ్ళకు. ప్రపంచం నిన్ను అనేక ప్రదేశాలకు పిలుస్తూ ఉంటుంది. ప్రతి ఆహ్వానం మంచిది కాదు. కొన్ని ఆహ్వానాలు నీ సమయాన్ని దొంగిలిస్తాయి, నీ క్రమశిక్షణని దూరం చేస్తాయి, నీ కలల్ని చిన్నవిగా చేస్తాయి. ఇక నీ జీవితాన్ని నాశనం చేసే ప్రదేశం ప్రేమగా నువ్వు పిలిచినా సరే పెద్దగా ధైర్యంగా ఉండాలి. చిన్న పదమే కానీ అది నీ భవిష్యత్తుని చాలా కాపాడే శక్తి కలిగిన పదం. స్నేహితులు ఒత్తిడికి లోనైపోయేవారు కాదు. అలా అని నువ్వు ఎప్పుడు కూడా అందరూ చేస్తున్నారని అనుసరించేవాడివి కాదు. నిజంగా బలమైన వ్యక్తి తన లక్ష్యం కోసం మనసుని నిర్ణయించుకునేవాడే. చెడు అలవాట్లు నేర్పించే ప్రదేశం అడుగు మొదలు పెడితే నీ సమయం పోతుంది, తర్వాత క్రమశిక్షణ పోతుంది, చివరికి భవిష్యత్తే పోతుంది. కానీ కాపాడుకుంటే ఖచ్చితంగా విజయం వస్తుంది.
నీ జీవితం ఎంతో అమూల్యమైనది మిత్రమా. నీ కలలు పవిత్రమైనవి. అందుకే ఎక్కడ అడుగు పెడుతున్నావో జాగ్రత్తగా ఎంచుకో. ఎందుకంటే ఈరోజు నీ అడుగులే రేపటి నీ గమ్యాన్ని నిర్ణయిస్తాయి. గుర్తుంచుకో. ఇక 4వది, నీ లక్ష్యాన్ని మర్చిపోయే వాతావరణం. జీవితంలో ఒక క్షణం వస్తుంది, అప్పుడు నువ్వు నీలో ఒక నిర్ణయం తీసుకుంటావు. నేను ఎదగాలి, మారాలి, నా జీవితం పెద్దదిగా మార్చాలి అని. ఆ నిర్ణయం తీసుకున్న క్షణం నీ ప్రయాణం మొదలవుతుంది. ఆ క్షణం నుంచి నిన్ను వెనక్కిలాగే శక్తులు కూడా కదలడం ప్రారంభిస్తాయి. మొదట మాటలతో దారి మళ్లిస్తాయి. ఇంత కష్టపడాల్సిన అవసరం ఏముంది? జీవితం ఒక్కటే, దాన్ని విలాసవంతంగా ఉత్సాహంగా ఖర్చు చేయాలి అని. ఇది నీ వల్ల కాదు, సాధారణంగా ఉండిపో. అంత పెద్ద కలలు ఎందుకు? ఎందుకు ఈ మాటలు కాస్త సరదాగా ఉన్నా కానీ కొన్నిసార్లు అవే పెను ప్రమాదాల్ని సృష్టిస్తాయి. నీ మంచి కోసమే అన్నట్లు ప్రవర్తిస్తాయి, కానీ నెమ్మదిగా నీ మనసులో సందేహాలుగా మారతాయి. సందేహం వచ్చిన చోట ధైర్యం తగ్గుతుంది, ధైర్యం తగ్గిన చోట లక్ష్యం మసకబారుతుంది. నీ గమ్యం స్పష్టంగా ఉన్నప్పుడు నీ అడుగులు కూడా దూరంగా ఉంటాయి. నీ సమయం విలువైనదిగా మారుతుంది. నీ నిర్ణయాలు క్రమశిక్షణలో ఉంటాయి, కానీ నీ చుట్టూ ఉన్న వాతావరణం నీ దృష్టిని చెడగొట్టి నీ ఏకాగ్రతను చీలుస్తాయి. నువ్వు చేయాల్సిన పనికి బదులు నువ్వు చేయగలుగున్న కొన్ని పనుల్లో సమయం అంతా ఖర్చయిపోతుంది. నీ శక్తి నీ కలల కోసం కాకుండా ఇతరుల అంచనాలకు సరిపడేట్టుగా వాడిపోతాయి. అప్పుడు నీ భవిష్యత్తు చచ్చిపోతుంది. ప్రపంచం ప్రతిరోజు మిమ్మల్ని పిలుస్తూ ఉంటుంది మిత్రమా. కానీ కొత్త స్నేహాలు, కొత్త అవకాశాలు, కొత్త ఆహ్వానాలు, కొత్త పిలుపులు మీ గమ్యాన్ని దారితీస్తాయి. అది అర్థం కాదు, కానీ మీ కలల్ని చెడగొడతాయి. నీ దారి నీకు బాగా తెలుసు, అందుకే ప్రతి ఆహ్వానాన్ని అంగీకరించాల్సిన అవసరం లేదు. ఎదగాలంటే ఎంపికలు మంచిగా ఉండాలి. మీ లక్ష్యం పెద్దదైతే ఎంపికలు కూడా కఠినంగానే ఉండాలి. ఎవరితో కలుస్తావో, ఎక్కడికి వెళ్తావో, ఏ మాట వింటావో, ఏ పని చేస్తావో అవి చిన్న నిర్ణయాలుగా అనిపించినా నీ గమ్యాన్ని నిర్ణయించే గొప్ప శక్తులు. నిన్ను చిన్నచూపు చూసే చోట నువ్వు నిలబడితే నువ్వు నీ విలువను తగ్గించుకున్నట్లు అర్థం. నిజమైన ధైర్యం అంటే ఏంటి? అందరూ వెళ్తున్న దారిలో నడవటం ధైర్యం కాదు. నీ దారి నీకు తెలుసు అని నమ్మినప్పుడు ఒంటరిగా అయినా ముందుకు సాగడమే ధైర్యం. నిన్ను వెనకలాగే వాతావరణం నుండి బయటకు రావడం పారిపోవడం కాదు, అది నీ భవిష్యత్తును కాపాడుకోవడం. ఏకాగ్రత ఉన్నవారిని ఎవ్వరూ ఆపలేరు. మీ లక్ష్యం స్పష్టంగా ఉంటే ప్రపంచం ఎంత పెద్ద శబ్దం చేసినా మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. కానీ నువ్వు శబ్దం మధ్య నిలబడితే నీ అంతర్గత స్వర్గం నీకు వినిపించదు. అందుకే గుర్తుపెట్టుకో, నీ కలల్ని కాపాడుకోవాలంటే నీ వాతావరణాన్ని ఎంచుకో. ఇక చివరిగా 5వది, నిన్ను నువ్వు కోల్పోయే చోట, ముఖ్యంగా ప్రమాదకరమైన ప్రదేశం. ప్రపంచంలో డబ్బు కోల్పోవడం నష్టం కాదు, పదవి కోల్పోవడం నష్టం కాదు, అంత పెద్ద విషయం కాదు. కానీ స్నేహితులను కోల్పోవడం, ఒక్కసారి కూడా అది కోల్పోతే మళ్ళీ రావు కదా. అలా ఒక్కసారి కోల్పోతే నిన్ను నువ్వు కోల్పోయినట్టే. మళ్ళీ తిరిగి పొందడం చాలా కష్టం. నీ స్వభావం, నీ విలువలు, నీ నిజమైన స్వరూపం నీ జీవితానికి పునాది. ఆ పునాది కదిలించే వాతావరణం చాలా ప్రమాదం. మనమే కాని చోట మనమే కాదు అని చెప్పినట్లు మాట్లాడాలి. వాళ్ళు చెప్పినట్లే ఆలోచించాలి, వాళ్ళు చెప్పినట్లే మారాలి. మొదట అది సరిపోయే ప్రయత్నంగా ఉన్నా అక్కడ ఇలా ఉండాలనుకుంటాం. ఇది అవసరమని మనసు నమ్మిస్తుంది. కానీ నెమ్మదిగా నీ అసలు స్వరూపం కూడా కనపడకుండా పోతుంది. నీ మాటలు నీవి కావు, నీ ఆలోచనలు నీవి కాదు, నీ నిర్ణయాలు నీవి కాదు. ఇక అప్పుడు నువ్వు బయటికి విజయవంతుల్లా కనిపించినా లోపల ఖాళీగా ఉంటావు. అది ఎదుగుదల కాదు, సర్వాశనం. ఎదుగుదల అంటే నీ ప్రతిభను మెరుగుపరచడం, నీ ఆలోచనలను విస్మరించడం, నీ సామర్థ్యాన్ని పెంచుకోవడం. కానీ నీ విలువను వదిలేయడం, నీ స్వభావాన్ని మార్చుకోవడం, నీ నిజాయితీని త్యాగం చేయడం. ఇది ఎదుగుదల కాదు, ఇవి నెమ్మదిగా జరిగే స్వయ శాసనం. ప్రపంచం నిన్ను మార్చాలని ప్రయత్నిస్తుంది, ఎందుకంటే సమాజానికి సరిపడే వ్యక్తిగా మార్చడం సులభం. కానీ నీ స్వరూపాన్ని కాపాడుకోవడమే నిజమైన ధైర్యం. అసలు ఎందుకని మనం మారిపోతాం? ఎందుకంటే ఒంటరితనం అనే భయం, తిరస్కరణ భయం, అంగీకారం కావాలనే కోరిక, ఈ మూడిటి వల్ల మనల్ని మనమే కాకుండా మారిపోతాం. మన వాళ్ళు అంగీకరించాలనే ఆలోచనతో మన నిజమైన వ్యక్తిత్వాన్ని త్యాగం చేస్తాం. గుర్తుపెట్టుకోండి, అంగీకారం కోసం మిమ్మల్ని మీరు కోల్పోవడం చివరికి ఖాళీ విజయానికే దారితీస్తుంది. అయితే మీ యొక్క అసలైన బలం ఏంటి? నీ విజయానికి కారణం నీ వ్యక్తిత్వం, నీ ప్రత్యేక ఆలోచన, నీ నిజాయితీ, అలానే నీ విలువ. ప్రపంచంలో అందరూ ఒకేలా మారిపోతే
అప్పుడు ప్రత్యేకత ఎక్కడుంది? నిన్ను నిన్నుగా ఉంచేది నీ ప్రత్యేకత. దాన్ని కోల్పోయే వాతావరణంలో నిలబడడం అంటే నీ భవిష్యత్తుని త్యాగం చేయడమే. దూరం అవ్వడం బలహీనత కాదు మిత్రమా. నీ నిజమైన వ్యక్తిత్వాన్ని కాపాడుకోవటానికి కొన్ని చోట్ల నుండి దూరం అవ్వాలి. అది పారిపోవడం కాదు, అది స్వయ గౌరవం. నిన్ను మార్చాలని ఒత్తిడి చేసే వాతావరణం నుంచి బయట వస్తే నీ ఆత్మవిశ్వాసం, నీ అంతర్గత శాంతి ఎంతగానో పెరుగుతుంది. నీ నిజమైన ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ప్రపంచం నిన్ను ఎప్పుడు మార్చడానికి ప్రయత్నిస్తుంది. సమాజం ఒక మాదిరిగా గీత గీస్తుంది, అలాగే ఉండాలి అని చెబుతుంది. కానీ నీ జీవితం ఒక ప్రత్యేక ప్రయాణం. నీ గమ్యమే ఒక ప్రత్యేకం, నీ విజయానికి కారణం. నువ్వు నేరుగా ఆలోచించడం, నువ్వు నిజాయితీగా ఉండడం, నువ్వు నీ విలువల్ని కాపాడుకోవడం. నిన్ను నువ్వు కోల్పోయే చోట ఎంత అందంగా కనిపించినా సరే అది ప్రమాదమే. ఎందుకంటే డబ్బు పోయినా సంపాదించవచ్చు, పదవి పోయినా పొందొచ్చు, కానీ స్వరూపమే పోతే నీ జీవితమే ఖాళీ అవుతుంది. అందుకే మీ స్వభావాన్ని కాపాడుకోండి, మీ విలువల్ని కాపాడుకోండి, నీ నిజమైన వ్యక్తిత్వాన్ని భద్రపరచుకోండి. ప్రపంచం మిమ్మల్ని మార్చడానికి ప్రయత్నిస్తుంది, కానీ విజయానికి కారణం మీరే. నువ్వుగా ఉన్నప్పుడే నీ జీవితం అర్థంగా మారుతుంది. గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని ఎంత పిలిచినా బతిమిలాడినా సరే ఈ 5 చోట్లకి వెళ్ళొద్దు. విన్నారు కదండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.